తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్ల పెంపుపై కసరత్తు వేగవంతం చేసింది. అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అంధబాధిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో ₹1,00,000 ప్రోత్సాహం కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందజేస్తామని తెలిపారు. ఇక తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్ను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పెలేరియా బాధితులు ఉన్నారు. అయితే ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు ₹4,016 అందుతుండగా వృద్ధులు, ఇతరులకు ₹2,016 పింఛన్గా ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం దివ్యాంగులకు ప్రస్తుతం ₹4,016 నుంచి ₹6,000 వరకు పెంచే అవకాశం ఉంది. ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత దశల వారీగా మిగిలిన వారికి పెంచిన పెన్షన్ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8,000 మందికి ఉచితంగా సహాయక పరికరాలు అందించాల్సింది కూడా నిర్ణయించారు. 10వ తరగతి వరకే ఉన్న బ్రెయిలీ లిపి పుస్తకాలను ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విస్తరించడం ద్వారా అంధ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. పింఛన్ల పెంపుతో పాటు అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది అమలైతే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది.